హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్చ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే చాలా హెల్దీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 5 లేదా 6 ఖర్జూరాలు వేసుకోవాలి. ఇందులోనే గింజలను తీసి వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 లేదా 3 ఖర్జూరాలను వేసుకోవచ్చు. తర్వాత 8 లేదా 9 బాదం పప్పు వేసుకోవాలి. తర్వాత 7 లేదా 8 జీడిపప్పుని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వేడి పాలు వేసుకోవాలి. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక 15 లేదా 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పాలతో సహా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు చల్లటి పాలు వేసుకోవాలి. తర్వాత ఒక యాలక వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకల పొడి అయినా వేసుకోవచ్చు. తర్వాత 2 నిమిషాలు అంతా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకులు లేకోకుండా అంతా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లోకి 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని ఒక బౌల్లోకి తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసి 1/2 అవర్ లేదా గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 3 లేదా 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని వేసుకోవాలి. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక పైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పును వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొన్ని బాదం పప్పు వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా హెల్దీ కూడా. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.